దయచేసి మంచిగా మనం ఒక ప్రార్థన చేద్దాం. ఎలాంటి చీకటి ఆటంకాలు లేకుండా దేవుని యొక్క బలమైనటువంటి కార్యం జరుగునట్టుగా, దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపను మన మధ్యలో విడుదల చేయనట్టుగా, దేవుని చిత్తం ఏదో జరగవలసి ఉంటే కూడా దేవుని చిత్తం జరగకుండా రకరకాల ఆలోచనలు, రకరకాల ఆటంకాలు వస్తున్నాయి. వాటి అన్నింటిని ఒకసారి గద్దించినాము. యేసు నామములో ప్రతి విధమైన ఆటంకాలు తొలగిపోవునుగాక. యేసు నామములో తన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడునుగాక. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ మాటలు వినడానికి మేము ముందుకు వెళ్తున్నాం. నీ పరలోకపు ఆలోచనలు మా మధ్యలో విడుదల చేయండి. నీ పరలోకపు తలంపులు మా మధ్యలో విడుదల చేయండి. అనేకుల హృదయాల్లోకి వెళ్ళిపోయి నీ వాక్యము తాకాలి, మాట్లాడాలి. మీ బలమైన కార్యం జరిగించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ బలమైన కృపా సహాయం మా మధ్యలో మీరు విడుదల చేయగలవని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, మనము చక్కగా దేవుని యొక్క వాక్య భాగములోకి వెళ్దాం. ఓకేనా? ఓకే. దయచేసి కొద్దిగా మీకు డిస్టర్బెన్స్ కలగవచ్చు, అయినా దేవుని కృపను బట్టి మనం మళ్ళా దేవుని యొక్క నామంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకెంతగానో గొప్ప కృప చూపించాడు. అభ్యంతరాలు, మనకు కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఎదురైనా దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయం మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని ఎప్పుడు కూడా నడిపిస్తుంది. కాబట్టి మనం దిగులు పడకుండా దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అంశము కూడా మరి బ్రదర్స్ వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మన దేవుడు చాలా ఆశ్చర్యమైనటువంటి సహాయాలు చేసే దేవుడు, మన పైన అద్భుతమైనటువంటి కృపలు చూపించేవాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా తన యొక్క కృపలో మనం ముందుకు కొనసాగేటువంటి కృపా సహాయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. దేవునికి గట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇక వాక్య భాగంలోకి మిమ్మల్ని ముందుకు కొనసాగిస్తాను. ఆ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు ఒకరోజు ఒక చిన్న బిడ్డ ఉన్నటువంటి, జస్ట్ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ పెట్టండి, ఒక చిన్న బిడ్డ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ బిల్డింగ్లో పెద్ద మంటలు వచ్చేసాయి. చాలా పెద్ద భయంకరమైన మంటలు వస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ క్షేమంగా ఉండడానికి వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఆ టైములో ఓ చిన్న బిడ్డ ఆ మంటలలో పొగల్లో ఇరుక్కుంది. ఇక ఆ బిడ్డ కేకలు వేస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. ఆ చిన్న బిడ్డ ఒక్కతే 2 అంతరాల 3 అంతస్తుల ఆ యొక్క అప్స్టేర్లో అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో చాలా ఆ మంటలలో ఆ పొగల్లో ఇరుక్కుంది. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అసలు బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. అంత దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నటువంటి సమయంలో కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంది, డాడీ డాడీ మీరు ఎక్కడున్నారు, నన్ను రక్షించండి అని. అప్పుడే వాళ్ళ డాడీకి తెలిసి త్వరగా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి అందరూ పెద్దవాళ్ళందరూ హడావిడిగా వచ్చేస్తూ ఉన్నారు. ఇక ఆ పాప కేకలు విని డాడీ గుర్తుపట్టి కింది నుంచి చూస్తూ ఉన్నాడు. ఆయనకు ప్రత్యక్షంగా మంచిగా కనబడతా ఉంది. అప్పుడు బిడ్డతో చెప్తున్నాడు, బిడ్డ నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నువ్వు పొగల్లో మంటల్లో ఉన్నావు, నాకు కనబడుతూ ఉన్నావు, నువ్వు పైనుంచి కిందికి దురుకు, నువ్వు పైన ఉన్నటువంటి ఆ మంటల్లో నుంచి బాధపడకుండా నువ్వు కిందికి దురికేసాయి, నేను నిన్ను పట్టుకుంటాను బిడ్డ అంటా ఉంది. ఇంకా కేకలు వేస్తూ ఉంది. అప్పుడు ఆ డాడీ చెప్తా ఉన్నాడు, బిడ్డ నాకు క్లియర్గా నువ్వు కనబడుతున్నావు, నువ్వు ఏమాత్రం సంకోచించకుండా కిందికి దురికేసే అన్నాడు. అప్పుడు ఆ బిడ్డ ఆ పై అంతస్తులో నుంచి అక్కడి నుండి కిందికి దొరికితే తండ్రి వెళ్ళిపోయి తన చేతులలో గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని ఆ బిడ్డను చక్కగా ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఎందుకు ఈ రాత్రి దేవుడి యొక్క ఉదాహరణ మన మధ్యలోకి తీసుకొని వస్తున్నాడంటే, ఆపదలలో మనం చిక్కుకొని ఉన్నాం, వేదనలలో మనం చిక్కుకొని ఉన్నాం, సమస్యలలో మనం చిక్కుకొని ఉన్నాం, దట్టమైనటువంటి పొగలు, దట్టమైనటువంటి చీకట్లు మనల్ని కమ్ముకొని ఉన్నాయి.
అప్పుడు అంధకారం మన కళ్ళకు కమ్ముకుంది, అసలు మనకి ఏ త్రోవ కనబడట్లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావో నాకు బాగా కనబడుతున్నావు. చేయలేపి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి కిందున్న తండ్రి ఏమంటున్నాడు మీరు చెప్పండి? బిడ్డ, నువ్వు నాకు క్లియర్గా ఏమవుతున్నావు మీరు చెప్పండి? కనబడుతున్నాను, కింది నుంచి నేను నిన్ను చూస్తున్నాను, నీ అరుపులు వినబడుతున్నాయి నాకు, నువ్వు ఎంత ఇబ్బందిలో ఉన్నావో నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు అక్కడి నుంచి నా చేతుల్లోకి రా, నువ్వు అక్కడి నుంచి నా చేతిలోకి రా. ఈ రాత్రి ప్రియా దేవుని బిడ్డ, మనం ఎంత పాటి ఇబ్బందులో ఉన్నామో, ఎంత లేసి దుఃఖములో మనం వెళుతూ ఉన్నామో మన దేవునికి చాలా క్లియర్గా కనబడుతుంది. ఒకవేళ బయటికి నువ్వు కనబడకుండా ఒకడు నవ్వుచుండిన నువ్వు హృదయంలో దుఃఖం ఉండవచ్చును కదా, బయటికి బాగా నవ్వుతూ కనబడవచ్చు. బయటికి బాగానే ఏం లేదన్నయ్య, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది అని చెప్తూ ఉండొచ్చు. కానీ నిన్ను కమ్ముకున్న దట్టమైనటువంటి పొగలు నా దేవునికి బాగా క్లియర్గా కనబడతాయి. ఆయన చూస్తాడు నిన్ను. నీ ఆపద ఎంత తీవ్రతంగా ఉన్నదో ఆయనకు బాగా తెలుసు. నీకున్న బాధ ఎంత తీవ్రతగా ఉన్నదో ఆయనకు బాగా తెలుసు. నువ్వున్న సిచ్యువేషన్ ఎలాంటిదో ఆయనకు బాగా తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డ అది నీ వల్ల కాదు, నువ్వు కిందికి వచ్చేసాయి. అమాంతం ఆ బిడ్డ పై నుంచి కిందికి వచ్చేస్తే ఆ తండ్రి చేతులు వెళ్ళిపోయి ఆ కష్టములో నా బిడ్డను పట్టుకున్నాయి. దేవుని బిడ్డ, యవనా సిస్టర్, చెల్లెలు, నువ్వు ఏ స్థలంలో ఉన్నావో నీ లోపల వస్తున్నటువంటి ఆ వేదన దేవునికి బాగా తెలుసు. ఆయన చేతులు నిన్ను తప్పకుండా పట్టుకోగలుగుతాయి. ఆయన నిన్ను ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ఆరాటముతో వస్తున్నటువంటి ఆ వేదనలు ఆయన బాగా చూస్తాడు. ఓ రోజు మన బైబిల్లో గట్లా చూస్తే, ఓ చిన్న బిడ్డను తీసుకొని పోయి హాగారు అరణ్యంలో పెట్టుకుంది. అరణ్యంలో అంత దూరంగా ఆ బిడ్డను వేసుకుంది. ఆది కాండములో వచనాన్ని చదువుతాను, దయచేసి మనం చదువుకుందాం. 21వ అధ్యాయం ఆది కాండం 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకోని, 21వ అధ్యాయం 16వ వచనంలో, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వెంటి వేద దూరం వెళ్ళి కాస్తంత దూరం వెళ్ళిపోయి అతనికి ఎదురుగా కూర్చుండెను. బిడ్డకి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఏం చేస్తా ఉంది మీరు? ఎలుగెత్తి ఏడ్చెను. వినండి. ఓ రోజు అబ్రహాము హాగారుని, తన కుమారుణ్ణి ఇంట్లో నుంచి వెలగొట్టేశాడు, పంపించేశారు. కాస్తంత భోజనం, కాస్తంత నీళ్లు ఇచ్చి పంపించేశారు. అరణ్యములోకి వచ్చేసింది, ఒక్కతే ఉంది, ఒంటరిగా ఉంది. బిడ్డ దాహముతో ఏడుస్తా ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో కుమారుడు ఉన్నాడు. ఆదరించే వాళ్ళు లేరు, చూచే వాళ్ళు లేరు, ఆమె బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ కింది నుంచి కుమార్తెను తండ్రి చూసినప్పుడు ఆమె బాధ ఎంతో అర్థమవుతుంది, చూసావా? అట్లాగే దేవుడు హాగారు ఎంత లేసి బాధపడుతుందో, తన కుమారుని అంత దూరం పెట్టి, ఇక నా వల్ల కాదయ్య, అతని చావు నేను చూడలేను, ఆ కష్టం నేను తీయలేను, ఇక నా వల్ల కాదని బాగా ఏడుస్తూ ఉంది. అంత దూరం పోయి ఆ బిడ్డను ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఈ రాత్రి నీ బిడ్డకు వచ్చిన అనారోగ్యతను చూసి, ఈ రాత్రి నీ కుటుంబంలో వచ్చిన పరిస్థితిని చూసి బాగా ఏడుస్తున్నావు కావచ్చు. అంత దూరంగా వెళ్ళిపోయి ఇక నేనేమి చేయలేను కదా ప్రభువా, ఈ బిడ్డను పట్టుకొని నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్దామన్న నా వల్ల కాలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. నువ్వే ఈ బిడ్డనిచ్చావు, ఈ బిడ్డను బాగు చేయమని అడుగుతున్నావేమో ఈ రాత్రి. హాగార్ అలాగే అడుగుతా ఉంది. ఆ కాస్తంత దూరం వెళ్ళిపోయి ఆ బిడ్డకు ఎదురుగా కూర్చుండి, ఆమె ఎదురుగా కూర్చుండి ఎట్లా ఏడుస్తున్నది తమ్ముడా? ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. అయితే తండ్రి మన బాధలన్నీ చూస్తాడు కదా. మనం ఎంత లేసి దుఃఖములో ఉన్నామో, ఎంత మంటల్లో ఉన్నామో, ఎంత వేదనలో ఉన్నామో, ఎంతగా మన హృదయం రగిలిపోతా ఉందో, నా దేవుని కళ్ళకు మరుగైనది ఏమీ లేదు, నా దేవుని కళ్ళకు కనబడింది ఏమీ లేదు. ఈ రాత్రి సహోదరి ఎక్కడో కూర్చున్నావు నువ్వు, నా దేవుడు నీతో మాట్లాడదాం అనుకుంటే రకరకాల ఆటంకాలు ఎదురైనాయి తెలుసా? అసలు ఈ వాక్యం ఇప్పుడు రావడానికి కూడా అనుకూలంగా పరిస్థితి కాదు. కానీ దేవుడు తన బిడ్డలు వాడుకున్నాడు ఈ టైంలో. నువ్వు కూడా ఏడుస్తున్నావు ఈ రాత్రి. నా దుఃఖమును తెలిసిన వాళ్ళు ఎవరయ్యా?
నా దుఃఖాన్ని తెలిసిన వాళ్ళు ఎవరు అసలు అంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఆ వచనం నాకు బాగా ఇష్టమమ్మా, దయచేసి చదువుకుందాం. నిర్గమాకాండములో 3వ అధ్యాయములో నాకు నీ దుఃఖాలన్నీ తెలుసు అంటాడు దేవుడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అది. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూస్తుని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలి బిడ్డ, ఇంట్లో ఉన్న బిడ్డ, దేవుని బిడ్డ. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారి దుఃఖములు నాకు తెలుసున్నవి. ఒకే ఇంటిలో ఉంటున్నారు, కానీ వారి దుఃఖం నీకు తెలియదు. ఓ కూతురు యొక్క దుఃఖం తల్లికి తెలియదు. బిడ్డ బాగానే పైకి కనబడుతూ ఉంది, పైకి బాగానే కనబడుతుంది, కానీ ఆ కూతురులో ఉన్న దుఃఖం ఈ రాత్రి నా దేవునికి తెలుసు. యవన చెల్లెలు, నా దేవుడు కావాలనే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్వరం నా దేవుడు నీ కోసం వినిపిస్తున్నాడు. ప్రియా చెల్లెలు, దేవుని బిడ్డ, నీ దుఃఖం నా దేవునికి బాగా తెలుసు. ఎవరికి కనబడని ఒక దుఃఖం గుండా వెళ్తున్నావే, ఎవరికి కనబడనో దుఃఖం గుండా ఈ రాత్రి నా దేవుడిని దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. మీ దుఃఖములన్నీ నాకు తెలుసయ్యా. మీకే దుఃఖం ఉందో నాకు బాగా తెలుసు. చాలా రోజులు అవుతా ఉందండి గర్భఫలం లేక బిడ్డలు. నేను కొంతమంది వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటే, వివాహమై సంవత్సరమే పిల్లలు కావాలని ఎంత సర్జరీలు, ఎంత కష్టమైన పనులు. ఇంజెక్షన్కి ఆ బిడ్డ చిన్నప్పుడు భయపడ్డ బిడ్డ ఇప్పుడు సర్జరీ కూడా చేసుకోవడానికి ఇష్టపడుతుంది. నాకు బిడ్డలు కావాలి. ఆ నొప్పిని, బాధను భరిస్తూ ఉంది. ఆ మనుషుల మాటల కంటే ఈ ఆపరేషన్ పెద్ద అదేం కాదు నాకు, కానీ నాకు బిడ్డలు కావాలి. ఒకవేళ ప్రయత్నం చేసి అలసిపోయి చాలా బాధపడుతున్నావు కావచ్చు సహోదరి, నా దేవునికి నీ దుఃఖం బాగా తెలుసు. వట్టిగా రాయలే దేవుడు. ఆమె ఎలుగెత్తి అక్కడ ఏడుస్తూ ఉంటే దేవుని వాక్యము అద్భుతమైందండి. మీ దుఃఖాలన్నీ తెలిసినవన్నీ నేను దిగొచ్చిన మీ దగ్గరికి. మీ దుఃఖాలు నాకు బాగా తెలుసు. ఆమె ఎలుగెత్తి ఆ పిల్లవాడిని అంత దూరం పెట్టుకుని అసలు ఇక బిడ్డను చూడలేకపోయింది. చేతగాని తల్లి నేను, చేతగాని తండ్రిని. నా బిడ్డలకు ఒక కష్టం వస్తే చూడలేనని, నా భార్యకు వస్తే ఒక కష్టం వస్తే చూడలేనని, చిచిచి నాదో జీవితమా అని ఆ బిడ్డను అంత దూరం పెట్టుకొని ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అబ్బో, తల్లి తట్టుకోలేదండి. అవసరమైతే ఏదైనా చేయగలుగుతుంది తన బిడ్డల కొరకు. అలాంటి తల్లి అంత దూరం కూర్చొని ఏడుస్తూ ఉంటే నా దేవుడు వట్టిగా ఊరుకోలే. ఆ 21వ అధ్యాయం ఆదికాండములో దేవుడు ఆమె కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను చూపించాడు. ఆ ఏడుస్తున్నటువంటి ఆ తల్లి దగ్గరకు ఒక ప్రత్యేకమైన మాట 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. వింటున్నారా? ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడట. చిన్న వయసులో నువ్వు పడుతున్న బాధను దేవుడు వింటాడు. ఆ మొరను దేవుడు విని ఏమని రాయబడింది? దేవుని దూత ఆకాశము నుండి హాగారును పిలిచి, హాగారు, నీకేమి వచ్చినది? నీకేం వచ్చింది? భయపడకుము, భయపడొద్దు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరాన్ని విన్నాడు. దేవుడు వాని స్వరాన్ని విన్నాడు. హాగారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? డాడీ, నాకు చాలా భయం అవుతుంది, మంటలు పొగలు నన్ను కమ్ముకున్నాయి డాడీ అంటే కిందున్న డాడీ చెప్తున్నాడు, బిడ్డ నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఏ మాత్రం సంకోచించకు, కిందికి వచ్చేసాయి, నా చేతులు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రాత్రి దేవుడు అదే అంటున్నాడు, నా బిడ్డ నా చేతులు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. నజరేయుడైన యేసు నామములో ఈ రాత్రి నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. దేవుడి దుఃఖాన్ని చూస్తున్నాడు. సహోదరి, నువ్వు ఏ స్థితిగతిలో పడిపోయి ఏడుస్తా ఉన్నావో, ఆ కృప కలిగిన దేవుడి రాత్రి నీ దగ్గరికి తన అద్భుతమైన ప్రణాళికను తీసుకొని వస్తా ఉన్నాడు. నాకు తెలుసు బిడ్డ, నీ దుఃఖాలని నాకు తెలుసు. నువ్వు బయటికి బాగా కనబడుతున్నావు, కానీ నాకు తెలుసు. ఓ బిడ్డ వాళ్ళ మమ్మీకి డాడీకి తెలియనివ్వదు, కష్టాలు తెలియనివ్వదు. బాగున్నావా బిడ్డ అంటే, మంచిగా ఉన్నాను మమ్మీ, బాగానే ఉన్నాను నేను. ఎట్లున్నావు బిడ్డ? బాగానే ఉన్నాను నేను.
హాస్టల్ చదువుతుంది, ఒక్కరోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, ఆహారం ఉండదు, అక్కడ ఏ పరిస్థితులు బాగుండవు. అయినా బాగానే ఉన్నాను మమ్మీ, నేను బాగానే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కష్టపెట్టద్దు. మన సమర్పణ, మన దుఃఖం, మనం పడుతున్నటువంటి ప్రతి వేదన నా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను బైబిల్ కాలేజ్ చేస్తున్నప్పుడు చెల్లెలు తమ్ముళ్ళు ఒకవేళ లైవ్ మీరు వాచ్ చేస్తూ ఉంటే, యవ్వన బిడ్డ బాగా విను. నేను బైబిల్ కాలేజ్ చేస్తూ ఉంటే సబ్బు పెట్టి పట్టుకొని పోయేది. సబ్బు ఉండేది కాదు అందులో, వట్టి వాటర్ పోసుకునేది. ఇంటి దగ్గర అడుగుదామంటే వీళ్ళ దగ్గర, అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు. నాన్న పరిచర్యకు వెళ్ళిపోయాడు. నన్ను బైబిల్ కాలేజ్కి తీసుకొచ్చాడు. నాన్న ఇంకొక అంకుల్ కలిసి నన్ను బండ్లగూడ హైదరాబాద్ బైబిల్ కాలేజ్ తీసుకొని పోయి బైబిల్ కాలేజ్ చేసి జాయిన్ చేసినాక కనీసం నా చేతిలో బాగా డబ్బులు పెడదామని కూడా లేవు. ఎంతో తక్కువనే ఇచ్చాడు నా చేతిలోకి. ఎందుకంటే రిటర్న్ మళ్ళీ అయ్యగారికి నాన్నకు ఛార్జ్ కూడా ఉండాలి. ఎప్పుడో భాగ్యనగర్ కొరకు వెయిట్ చేసి ఆ ట్రైన్ ఎక్కి రావాలి. ఇంకా వేరే ట్రైన్ ఎక్కుదామని ఎక్కువ డబ్బులు లేవు. ఆ బయటికి తీసుకొచ్చి ఆ హోటల్ కాడ ఒక టిఫిన్ తినిపించాడు. మంచిగా చదువుకో బిడ్డ, దేవుడు నీ తోడుగుంటాడు అన్నాడు. అక్కడి నుంచి నన్ను వదిలిపెట్టేసి వచ్చాడు. ఇప్పుడంటే బ్రదర్ సిస్టర్ ఎంత అన్ని మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను చెప్తున్నది 1996, 97లో నేను బైబిల్ కాలేజ్ చేశాను. అప్పుడు చాలా బాధకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు సోప్స్ కావాలని ఇంటికి ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకుందాం, మనీ ఆర్డర్ అందరికి వచ్చేటోళ్ళయి. రాత్రిలో ఆ టీచర్స్ అన్ని తీసుకొచ్చి మనీ ఆర్డర్స్, లెటర్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. నేను అట్లా బెంచ్ మీద కూర్చొని ఆలోచించేది, నాకెవరు లెటర్ రాస్తారు, నాకెవరు మనీ ఆర్డర్ పంపిస్తారు. వాళ్ళందరూ తీసుకునేది. ఆ చిన్న మనీ ఆర్డర్ కింద పేపర్ వస్తే అందులో మ్యాటర్ ఉంటే చదువుకునేది. వాళ్ళు ఎంత సంతోషపడేదో. నేను అట్లా కూర్చొని బాగా ఆలోచించేది. కానీ నా వేదన, నా దుఃఖము నా దేవునికి బాగా తెలుసు. నేను ఏ విషయాలు వేదన పడుతున్నానో నా దేవునికి బాగా తెలుసు. సోప్ బాక్స్ పట్టుకునేది, మన అనుభవాలు ఇట్లుండాలి ప్రియ చెల్లెలు, సహోదరి మన అనుభవాలు ఇట్లుండాలి. ఇందులో కూడా మనం గెలవాలి జీవితంలో. బాధపడద్దు. ఆ స్నానం చేయడానికి ఆ బాక్స్ పట్టుకొని పోయేది, సోప్ ఉన్నట్టుగానే పట్టుకొని పోయేది, వచ్చేది, మళ్ళీ అక్కడ పెట్టుకునేది. సోపు లేదు, ఏం లేదు, వెళ్ళిపోయేది. సరి అయిన పెన్స్ ఉండేది కాదు సిస్టర్, సరి అయిన పెన్స్ ఉండేది కాదు. ఆ బుక్స్ కూడా చాలా బుక్స్ అవసరం ఉంటాయి. ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ ఉండేది. రోజు బాగా అవసరత వచ్చింది, ప్రార్థన చేస్తున్నాను, దేవా మరి ఎట్లా చేసుడు, సోప్స్ లేవు, బుక్స్ లేవు, పెన్స్ లేవు, కావలసినవి ఏమీ లేవు, మరి ఎట్లా నాయనా నేను ఎట్లా చదువుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే, రాత్రి తమ్ముడు ఇట్లాగే కుటుంబ ప్రార్థన జరిగేది. కుటుంబ ప్రార్థన జరిగితే రోజు ఒక కుటుంబ ప్రార్థనలో నాట్యముతో ఆరాధన చేసేది ఉండేది. లాస్ట్కు నేను, ఇంకొంతమంది అన్నయ్యలు, మా అన్నయ్య లుగ్జాన్ బ్రదర్ కూడా ఉండేది, వావిలాల స్టీవెన్ అన్న పాస్టర్ ఉండేది. మేమందరం వెనకాలకు వెళ్ళిపోయి నాట్యముతో దేవుని స్తుతించేది. సోప్స్ లేనోన్ని, సరి అయినటువంటి బుక్స్ లేవు నా దగ్గర, ఏది లేవు. కానీ వెనకాలకు వెళ్ళిపోయి బాగా నాట్యంతో ప్రభువుని మహిమపరిచి చక్కగా మంచిగా ఆ రోజు రాత్రి అంతా మంచిగా అక్కడ ప్రేయర్ జరిగేది. తర్వాత స్టడీ అవర్ అని 10:30 వరకు చదివించేవాళ్ళు. ఆ బైబిల్ అవన్నీ చదువుతా ఉన్నాను, బుక్స్ మరి ఎట్లా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. 10:30కి ఎవరికైనా లెటర్స్ వచ్చినా, మనీ ఆర్డర్స్ వచ్చినా వాళ్ళు పేరు ప్రకటించి ఇస్తూ ఉంటారు. సడన్గా ఆ రోజు నా పేరు పిలుస్తూ ఉన్నారు. సడన్గా నా పేరు అంటే, మనము ఏడ్చే ఏడుపు, మనం బాత్రూమ్కి వెళ్ళిపోయి నా దగ్గర ఏమి లేదు కదా అని చేసే ప్రతి ప్రార్థన, ప్రతి ఆరాటం దేవుడు దాన్ని ఒక ప్రార్థనగా స్వీకరిస్తాడు. దేవుడు ఆ విషయంలో తన చేతులు మన కొరకు పెడతాడు. సిస్టర్, తమ్ముడా, ఏ స్థలంలో ఉండి ఒకవేళ తల్లి బీదరికం జీవిస్తున్నావేమో, ఆ రాత్రి నా పేరు పిలుస్తా ఉన్నారు, ప్రసాద్ అని. అసలు ఇది నా పేరేనా, అసలు ఏంటి అసలు అనుకున్నాను నేను. నా టీచర్ పిలుస్తున్నాడు, నిన్నే అని పిలుస్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఒక లెటర్ వచ్చింది నాకు డబ్బులు వచ్చాయి. అందులో శాంసన్ దైవ సేవకుడు, ఆయనే హైదరాబాదులో సేవ చేస్తున్నాడు, కేరళలో అప్పుడు బైబిల్ కాలేజ్ చేస్తున్నాడు.
ఆయన నా కోసం ఒక లెటర్ పంపించాడు. తమ్ముడు, మా అన్నయ్య నాకు డబ్బులు పంపించాడు, నేను బైబిల్ కాలేజ్ చేస్తున్నాను, ఆయన ఏమో కేరళలో చదువుతున్నాడు. మా అన్నయ్య నాకు డబ్బులు పంపించాడు, అయితే ఆ డబ్బులు తీసుకున్నాక నాకెందుకో దేవుడు నీకు పంపించాలని ప్రేరేపణించాడు అని ఆయన ఒక స్టూడెంట్, ఓ స్టూడెంట్ నేను నా కోసం పంపించాడు. ఆయన ఖర్చును తక్కువ చేసుకొని, ఆయనకున్నటువంటి దాన్ని తక్కువ చేసుకొని, ఒక మామూలు వాడినైన నన్ను కేరళ నుంచి హైదరాబాద్కు పంపించాడు ఆయన. అబ్బాయి ఎంత సంతోషమో నా జీవితంలో, మర్చిపోలేను సిస్టర్. నేను ఎందుకు మాటి మాటికి విషయాన్ని గుర్తు చేసుకుంటానంటే, మన దుఃఖాలు బాగా తెలుసు దేవునికి, మన ప్రతి పరిస్థితులు దేవునికి బాగా తెలుసు. ఈరోజు ఈ స్థితి వచ్చిందంటే, ఈరోజు ఈ స్థితిలో వాడబడుతున్నామంటే, ఒకరోజు బాధకరమైనటువంటి స్థితిగతుల గుండా వెళ్ళాం. ఒకవేళ నీ జీవితంలో ఇట్లాంటివి వస్తే చాలా హ్యాపీగా అనుభవించు, ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు దేవుని కృపను పొందుకోబోతున్నావు. చప్పలు కొట్టి మహిమ చెల్లించు గట్టిగా. భవిష్యత్తులో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నా దేవుడిచ్చే ఒక అద్భుతమైన క్షేమాన్ని నువ్వు పొందుకోబోతున్నావు సహోదరి. మామూలు విషయం కాదు ఇది. ఆ రాత్రి ఆ డబ్బులు పట్టుకొని పోయి ఎంత స్తుతించానో దేవుని, కన్నీళ్లతో మాయపరిచాను. ప్రభువా, ఇది నువ్వు చూస్తున్న దేవుడవయ్యా, నువ్వు మామూలు దేవుడవు కాదు. నా మనసులో వేదన పడుతున్న దాన్ని, నేను ఏ విషయాల్లో కృంగిపోతూ నేను బాధపడుతూ ఉన్నానో ఆ ప్రతిదీ నువ్వు చూస్తున్న వాడవు దేవా. ఒకవేళ ఇప్పటిదాకా అనుకున్నావేమో, చూడట్లేదా ప్రభువా, నేను ఇంత బాధపడుతూ ఉంటే, మనసులో వేదన పడుతూ ఉంటే నువ్వు చూడట్లేదా అంటే, నీ దుఃఖాలని నాకు తెలిసిన బిడ్డ. అంత దూరం పెట్టుకొని బిడ్డను పెట్టుకొని ఏడుస్తూ ఉంటే, హాగారు ఎందుకు భయపడుతున్నావు? హాగారు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఆ చిన్నవాని దగ్గర ఉన్నాను కదా, ఆ చిన్నవాని మొర విన్నాను కదా, ఇదిగో నీ కుమారుని నేను ఆశీర్వదించబోతున్నాను. ఓ పనావిడండి, ఓ పనావిడ, ఆమె యజమానులు వెళ్ళగొడితే వచ్చింది ఎడారి అరణ్యములోకి. కానీ శాశ్వతమైన కృప చూపించే దేవుడు, న్యాయాధిపతిగా ఉన్న దేవుడు, మేలులు చేసే దేవుడు ఆ బిడ్డ దుఃఖాన్ని, పనిదానిగా ఉన్న ఆమె దుఃఖాన్ని చులకన చేయలేదు. నా దేవుడు తక్కువ చేయలేదు. ఆ ఎడారిలో ఒంటరి స్థితిలో ఏడుస్తూ ఉంటే, ఎలుగెత్తి నాకు ఎవరున్నారు దేవా అని ఏడుస్తూ ఉంటే, ఆ దుఃఖాన్ని నిర్లక్ష్యం చేయలే. నీ దుఃఖాన్ని నిర్లక్ష్యం చేసేటోడు కాదు నా దేవుడు. నీ దుఃఖాన్ని తక్కువ చేసేటోడు కాదు ఆయన. ఒక అద్భుతమైనటువంటి కృప కలిగిన సహాయాన్ని మన జీవితంలో ఆయన విడుదల చేయగలుగుతాడు. అందుకే మన దేవునికి హాగారు పేరు పెడుతుంది, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా. మన పరిస్థితులన్నీ ఆయన బాగా చూస్తాడమ్మా. మనం ఏ స్థితి గుండా వెళ్తున్నామో, ఏ అవమానం గుండా వెళ్తున్నామో, ఏ నిందల గుండా వెళ్తున్నామో, ఏది లేకపోయినా బయటికి ఏ విధంగా మనం కనబడుతున్నామో, తోటి బిడ్డలందరూ మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి హ్యాపీగా వెళ్తూ ఉంటే మేము అట్లా చూసేది, బాధపడేది మా జీవితంలో ఎప్పుడు వస్తుందో ఈరోజు అని. వీళ్ళు చూడు ప్రభు, ఎంత అద్భుతమైన లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ బట్టలు చూడు, వాళ్ళ జీవితం చూడు, వాళ్ళ ఫుడ్ చూడు. ఈరోజు దేవుని బిడ్డ మా దగ్గరికి మంచి ఫుడ్ రావడానికి, ప్రజలు కానికి ఇవ్వడానికి, ఎక్కడికి పోయినా గౌరవం చూడడానికి, కాలు తీసి కాలు పెడితే దేవుడు కారులలో ప్రయాణం చేసే కృప ఇవ్వడానికి కారణం, ఖాళీ సోప్ బాక్స్తో స్నానం చేశాం కాబట్టి, ఖాళీ జీవితంతో ఉన్నాం కాబట్టి, ఖాళీ బ్రతుకుతో ఉన్నాం కాబట్టి, ఆయన హెచ్చిస్తే ఎట్లుంటుందో మా జీవితాల్లో, ఆయన దీవిస్తే ఎట్లుంటుందో మన జీవితాల్లో, బైబిల్లో దేవుడు ఒకరిని పట్టుకుంటే వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో చూపించడానికి ఈ అనుభవాల గుండా నడిపిస్తున్నాడు. ఆ రోజు అనుభవం కూడా నడిపించేది ఎందుకంటే ఈరోజు సమృద్ధిలోకి తీసుకొని రావడానికే. ఈరోజు దేవుని బిడ్డ, ఈ అనుభవాలన్నీ నిన్ను సమృద్ధిలోకి తీసుకొని పోతాయని ఆనందించు. ఈ అనుభవాలన్నీ నేను ఒక రోజు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని పోతాయని ఆనందించు. ఈ కష్టాల్లో కూడా ఎంజాయ్ చేయి దేవుని సన్నిధానంలో. అంత పెద్ద కష్టం పెట్టుకొని వెనకాలకు వెళ్ళిపోయి నాట్యముతో దేవుని స్తుతించేది. నా గురించి దేవుడు ఇంకొకరితో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక చేయాలంటే, దేవుని పట్ల ఒక బలమైన కార్యం చేయాలంటే, ఆ చేతులు నీ కొరకే సిద్ధంగా ఉన్నాయి.
ఆయన దగ్గరికి నువ్వు వచ్చేసేయాలి. డాడీ ఇదిగో నేను వచ్చేస్తున్నాను అన్నది ఆ కుమార్తె. ఆ కాలిపోతున్నటువంటి బంగ్లాల నుంచి 2-3 అంతస్తుల మీద నుంచి అమాంతం కిందికి దూకింది. మాట్లాడుతున్న తండ్రి చేతులు వెళ్ళిపోయి ఆ బిడ్డను పట్టుకున్నాయి. ఈ రాత్రి దేవునికి అప్పగించేసుకోవాలి మన జీవితాన్ని. ప్రభా ఏం కాదు ప్రభా, బీదరికం నో ప్రాబ్లం, ఇందులో కూడా నేను ఆనందిస్తా, ఈ సమస్యలో కూడా నేను ఆనందిస్తా. మరి ఆ దేవుని బిడ్డలారా, మనం నలిగిపోతున్న ప్రతి అంశమును దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు, చాలా సీరియస్గా. మనం బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే దాన్ని ఎంత అద్భుతంగా దేవుడు తీసుకుంటాడో. నాకు ఈ నిర్గమకాండంలో మీ దుఃఖాలు తెలుసు అన్న దేవుడు దిగొచ్చానని కూడా రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా నాకు బాగా ఇష్టం. దేవుడు ఏం చేస్తాడంట, దుఃఖపడిన స్థలానికి దిగొస్తున్నాడు. తమ్ముడా, ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం వచనం చదువుతాడు. ఎంత చక్కటి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదట మీరు చెప్పండి. ఆ 8వ వచనంలో మనం చదువుకుంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోవడానికి నేను ఏమయ్యాను మీరు చెప్పండి. దిగివచ్చి ఉన్నాను. దిగి వచ్చిన దేవుని పగలు మేఘస్తంభంలో ఉంటాడు, రాత్రి ఎక్కడ ఉంటాడు? అగ్నిస్తంభంలో ఉంటాడు ఆయన. అబ్బో, కష్టాల్లో ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడండి. పగలు మేఘస్తంభమై ఉంటాడు ఆయన, రాత్రి అగ్నిస్తంభం దగ్గర ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఈ కష్టస్థితిలో దేవుడు మనకి ఎట్లుంటాడంటే క్లోజ్గా ఉంటాడు, దగ్గరగా. ఆరోగ్యంగా ఉన్న బిడ్డను తండ్రి తల్లి మంచి ఒక కాడ పడుకోబెడతారు. అనారోగ్యంతో బలహీనతతో ఉన్న బిడ్డను ఎక్కడ పెట్టుకుంటారు? దగ్గర పెట్టుకుంటారు, కేర్గా. వాడు ఎక్కడ లేచి కింద పడతాడో, లేకపోతే ఏమైనా బలహీనత వస్తుందో, రాత్రి ఏమైనా ఫీవర్ వస్తుందో, ఆ బలహీనత ఉన్నోని తల్లి తండ్రి ఎక్కడ పెడతారు మీరు చెప్పండి? అట్లా దూరం పెట్టుకోరు, దగ్గరగా పెట్టుకుంటారు. వాడిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, ఈ తల్లిదండ్రులే బాగలేని వారిని దగ్గర పెట్టుకుంటే, ఈ రాత్రి బాగలేకుండా నువ్వు ఏడుస్తుంటే నిన్ను దూరం పెడతాడా, దగ్గర పెట్టుకుంటాడా? దిగొచ్చే దేవుడు ఆయన. కేర్ నీ మీదనే ఉంటుంది, కేర్ నీ మీదనే ఉంటుంది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. మా అమ్మమ్మకు మా పిన్ని 2 పిల్లలు, ఆడపిల్లలు మాత్రమే. మా పిన్ని మంచి సెటిల్ అయిపోయింది, మంచిగా వివాహమైంది, బాగుంది. కానీ మా పరిస్థితే బాగలేదు, చాలా అప్పులలో అయిపోయినాం, చాలా వేదనకరమైన స్థితి ఉంది. అయితే ఎప్పుడైనా మా అమ్మమ్మ మాకు బాగా సహాయం చేయడానికి ముందుకు వచ్చేది. మా తాతయ్యకి ఇష్టం ఉండకపోయేది. వాళ్ళు ఒక చిన్న షాప్ పెట్టుకున్నారు. షాప్ పెడితే మా తాత స్టాక్ తీస్తే అందులో నుంచి ఎట్లా తీసేదో తెలియదు. సోప్స్ తీసేది, కావలసిన కొన్ని వస్తువులు తీసేది. ఆయన లేనప్పుడు మెల్లగా పట్టుకొని వచ్చేది మా దగ్గరికి. ఇక బిడ్డ, ఈ సోప్స్, ఇగో ఇవి పలానివి. బిడ్డలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా. నాకెందుకు దేవుడు నా చిన్నతనము అవి చూపించాడంటే, బాగున్న బిడ్డ ఎట్లాగైనా బ్రతుకుతుందండి, ఎట్లాగైనా జీవిస్తుంది. కానీ బాగలేని నా బిడ్డను ఎవరు చూసుకుంటారు? నేనే కదా. తల్లిగా మనం ఆరాట పడతామే మన పిల్లల కొరకు. మరి బాగలేని స్థితిలో ఉన్న మన కొరకు మన తండ్రికి ఆరాటం లేదంటారా? ఈ రాత్రి బాగలేక, ఒకవైపు గర్భఫలం లేక, ఒకవైపు అప్పులతో పడిపోయి, ఒకవైపు చాలా నీచమైన స్థితిలో, బీదరికంలో, ఎటు పాలుపోని స్థితిలో ఉన్న మన మీదకి ఈ రాత్రి దేవునికి ఆ ప్రేమ రాదంటారా? ఆయనకు తెలియకుండా రహస్యంగా అన్ని తీసుకొచ్చేది. మంచి భోజనం తీసుకొచ్చేది, బట్టలు కొనుకొచ్చేది. నా బిడ్డలు తినాలి ఆరాటం అక్కడే ఉండేది, కానీ ప్రాణం ఇక్కడ ఉండేది. రాత్రి నా సోదరి, దేవుని బిడ్డ, బాగలేకుండా అవసరతలో అక్కెరలో ములుగుతున్నటువంటి మన దగ్గర పెట్టుకుంటే తల్లి, అలాగే నా దేవుడు ఈరోజు నేను దగ్గర పెట్టుకుంటున్నాడు. శ్రమలో ఉన్న బిడ్డల దగ్గరికి దిగి వచ్చి, పగలు మేఘస్తంభంలో ఉంటూ, రాత్రి అగ్నిస్తంభంలో ఉంటూ, ఒక్క ఆపద, వాళ్ళు ఎప్పుడో లోబడినప్పుడు పాములు వచ్చి గరిచాయి తప్ప ఒక్కరోజు కూడా పాము కాటు తెలియదు, తేలు కాటు తెలియదు. అరణ్యంలో అన్ని రకాల జంతువులు ఉంటాయి, ఒక్క జంతువు కూడా దేవుడు అప్పగించలే తన బిడ్డల్ని. అట్లా కాపాడుకున్నాడు. కాళ్ళకు వాపు రానియలేదు నా దేవుడు. చెప్పులు అరిగిపోలేదట, బట్టలు వాసిపోలేదట. ఎట్లా పోషించిండు ఆ బిడ్డలు చూడండి. పగలు మేఘస్తంభంలో ఉంటాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉంటాడు. పొద్దున్న లేవగానే మన్నాను కురిపిస్తాడు, మాంసం అంటే మాంసం ఇస్తాడు.
మాకు నీళ్లు లేవు అంటే పరలోక పూటలు తీసుకొస్తాడు, మారాను మధురంగా మారుస్తాడు. మాకు సముద్రం అడ్డం వచ్చిందంటే సముద్రాన్ని తన బిడ్డల కొరకు పొడినేలుగా మార్చాడు. ఏంటండి ప్రేమ? ఏంటిది ఇంత దగ్గరగా మనల్ని చూస్తున్న దేవుని యొక్క సహాయం? రాత్రి నువ్వు నేను కూడా చాలా బాధలో ఉన్నా కదా, ఎవరికి కనబడకుండా లోపల బాగా దాచిపెట్టుకుంటున్నాం కదా. అయితే నా దేవుడు నీకు చాలా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు. లైవ్లో ఉన్న బిడ్డ నీ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ స్వరం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నువ్వు అంటే ఎంత ఇష్టమో. బాగులేని నువ్వు అంటే సమాజానికి అసలు ఇష్టం లేదండి. ఫెయిల్ అయిపోయిన నువ్వు అంటే, అప్పుల పాలైపోయిన నువ్వు అంటే సమాజానికి అసలు ఇష్టం లేదు, విలువ లేదు మన జీవితానికి. కానీ మనం అంటే దేవునికి ఎంత ఇష్టమో. దేవునికి నువ్వు నేనంటే ఎంత ఇష్టమో. అసలు నేను కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తా, ప్రభా అసలు నేనంటే నీకు ఎంత ఇష్టం ప్రభా. అల్పుడని కదా అయ్యా, జ్ఞానం లేనోని కదా, సరి అయినటువంటి విధానం, సరి అయిన జ్ఞానం లేదు కదా. కానీ నువ్వు నన్ను ఎన్నుకున్నావు కదా ప్రభా. బాధతో కుమిలిపోతున్న వారు దేవునికి ఎంత క్లోజ్ అవ్వాలంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు. ఈ రాత్రి స్నేహితుడా, నా దేవుడు నీ దగ్గరికి రావాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ దగ్గర ఉన్నాడు బిడ్డ. చేతులు చాచి బిడ్డను పిలుస్తున్నాడు. బిడ్డ నువ్వు చాలా ఆపదలో ఉన్నావు కదా, నీ చేతులు వదిలిపెట్టేసి ఇక్కడికి రా. నా చేతులు రెడీగా ఉన్నాయి, నా చేతులు రెడీగా ఉన్నాయి. ఆ కూతురట ఆ 2-3 అంతస్తుల బంగ్లాలు వచ్చి, డాడీ నేను దిగుతున్నానని అక్కడి నుంచి పరుగున వచ్చేసింది, కిందికి పడిపోయింది. ఆ చేతులు వెళ్ళిపోయి ఆ బిడ్డను గట్టిగా హత్తుకున్నాయి. రాత్రి దేవుని బిడ్డ, ఇక వాక్యాన్ని నేను ముగించబోతున్నా. బాధలో ఉన్న నువ్వంటే దేవునికి బాగా ఇష్టం. కన్నీటితో ఉన్న నువ్వంటే దేవునికి బాగా ఇష్టం. ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయినావో నీ పరిస్థితిని అంతటిని నా దేవుడు చూచేవాడు. నీ పరిస్థితిని అంతటిని నా దేవుడు చూచేవాడు. అందుకే యోసేపు అంటాడు, నేను బాధపడిన దేశంలో నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అబ్బా ఎంత అద్భుతమైన మాట. నేను ఏ దేశంలో బాధపడ్డానో, నేను ఏ ప్రాంతంలో కన్నీరు గార్చానో, నేను ఎక్కడైతే ఏడుస్తూ నా జీవితాన్ని గడిపానో, ఆ బాధపడిన దేశమందు నా దేవుడు నన్ను దీవించాడు అని తన కొడుకు పేరు పెట్టుకున్నాడు. తమ్ముడు చదువు ఆదికాండంలో ఏమని రాయబడింది అక్కడ? ఆదికాండంలో మనం చూస్తే ఒకరోజు యోసేపు తాను దీవించబడ్డాక 41వ అధ్యాయము 51వ వచనం, 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తర్వాత అతడు నాకు కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము అని పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే, నేను ఏ దేశంలో బాగా బాధపడ్డానో, ఏ ఇంటిలో ఉండి రాత్రి నువ్వు ఏడుస్తున్నావో, ఎక్కడ కుర్చీలో కూర్చొని బాగా ఏడుస్తా ఉన్నావో గుర్తుపెట్టుకో. యోసేపుకు దేవుడు చూపించిన కృప ఈ రాత్రి దేవుడు నీకు చూపిస్తున్నాడు. నేను బాధపడిన దేశమందు, నేను బాధపడిన ఇంటిలో, నేను బాధపడినటువంటి స్థలములో, నేను అవమానముతో కన్నీళ్లు విడిచినటువంటి ఆ స్థలములో దేవుడు నన్ను ఏం చేశాడు మీరు చెప్పండి? అభివృద్ధి పొందించాడు. గట్టిగా చప్పలు కొడుతూ మహిమ చెల్లించాడు. ఎస్, ఈ రాత్రి దేవుని కృపను రిసీవ్ చేసుకో స్నేహితుడా. బాధపడిన దేశం, బాధపడిన మనుషుల ముంగట నా దేవుని అభివృద్ధి పొందిస్తాడు. ఏ ఇంటిలో అప్పులోలుగా, ఏ వాడలో ఇదే దారులు ఇవే బీదరికం, కరువు, ఏది కలిసి రాని జీవితం. అప్పుడు అదేంటో కానీ అట్లా మనకు అన్ని కష్టాలు ఒకటేసారి, ఏది చేసినా ఫెయిల్ అయిపోతుంది, ఏది చేసినా నష్టమే, నష్టం. బాధ రోజు బాధలే. అయితే యోసేపు అన్నాడు, నాకు బాధ కలిగిన దేశములో నా దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. అట్లా చూస్తున్నాడు. నీకే బాధలుదో చూస్తున్నాడే రాత్రి దేవుడు. ఆ బాధ కలిగిన దేశంలో మనల్ని దీవించి పెడతాడు. ఈ చేతులున్నాయే, అలాంటివన్నీ చూసినవి ఈ చేతులు.
ఈ కన్నులు, ఈ మనసు ఎన్నో రకాలైనటువంటి చూసి వచ్చింది. మేము బాధపడిన ప్రాంతంలో, కన్నీరు గరిచిన ప్రాంతంలో నా దేవుడు మమ్మల్ని దీవించి పెట్టాడు. ప్రియా చెల్లెలు, దేవుని బిడ్డ, మనకు దగ్గరగా ఉంటుంది ఆయన కృప. మళ్ళీ ఆశీర్వదిస్తుంది, మళ్ళీ దీవిస్తుంది. ఈ రాత్రి నీ రాత్రే, నీకోసమే లైవ్, నీకోసమే బ్రదర్, సిస్టర్, నీకోసమే లైవ్. నువ్వు ఎక్కడున్నావో కానీ నా దేవుడు నీకోసమే మాట్లాడుతూ ఉన్నాడు. అందరం లేచి నిలబడదామా బ్రదర్, సిస్టర్? అందరం లేచి నిలబడదామా? రెండు చేతులు యేసయ్య వైపు చాచుదాం. అందరం కూడా రెండు చేతులు యేసయ్య వైపు చాచుదాం. ఆ పాట పాడదాం బ్రదర్, అన్నయ్య కొట్టి పాట పాడండి. జీసస్, రెండు చేతులు యేసయ్య వైపు చాచుదాం. హోలీ జీసస్. మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపింపకముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. యేసయ్యా, మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపింపక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన ఆకాశ వీధులలో నీవు నిలిచిన, సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన ఆకాశ వీధులలో నీవు నిలిచిన. ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నిశ్చయమా. ప్రభు యేసు నీ హృదయములో కాపాడించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదన తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదన తెలుసు. జగత్తు పునాది వేయబడకముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడకముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మహాపరిశుద్ధుడా, ఈ రాత్రి ఏ బిడ్డైతే ఈ లైవ్లో ఉండి ఏకీభవిస్తున్నారో వారికి, మాకు సమీపంగా ఉండే దేవుడవయ్యా. నీ బిడ్డల యొక్క దుఃఖం నీకు బాగా తెలుసు. ఎందులో ఉన్నారో ఆ ప్రతి పరిస్థితిని మార్చదేవా. ఇప్పుడే ఆ మూయబడిన ప్రతి గర్భం, అనారోగ్యాలతో ఉన్నటువంటి ఆ ప్రతి శరీరం యేసు నామములో స్వస్థపరచబడును గాక. యేసు నామములో ఇప్పుడే ఆ బిడ్డలో ఉన్న అనారోగ్యతలు, ఆ బిడ్డ గర్భాన్ని మూసినటువంటి బలహీనతలు సంపూర్ణంగా తొలగిపోను గాక. ఏ బిడ్డ అయితే బలహీనమైన స్థితిలో
ఒక అనారోగ్యమైనటువంటి స్థితిలో ఎటు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఏ బిడ్డ అయితే రాత్రి ఉన్నారో వారి అంతరంగాల్లో బలమైన క్షేమం కలగాలయ్యా. గొప్ప స్వస్థత వారి అంతరంగంలో కలగాలి. వారి కాళ్ళల్లో చేతులలో గొప్ప స్వస్థతనివ్వండి. ఏ బిడ్డ యవ్వన చెల్లెలు ఒక బీదరికాన్ని యవ్వన ప్రాయములు అనుభవిస్తా ఉన్నారు, తమ్ముళ్ళు చెల్లెలు, మాకు తోడుగా ఉండి అక్కర్లు తీర్చిన దేవా, యవ్వన ప్రాయములో కుమిలిపోతున్న ఆ బిడ్డల దగ్గరికి వచ్చి వారి పరిస్థితులు మార్చదేవా, వారి పరిస్థితులు రాత్రి మార్చు. యేసు నామములో యవ్వన బిడ్డల ప్రతి పరిస్థితి మారిపోవునుగాక. అయ్యా మీ అద్భుతమైన క్షేమాన్ని ఇవ్వండి నాయనా. అయ్యా ఉద్యోగాలు లేక బిడ్డలు చిన్న చూపు చూడబడుతున్నారు, వారు ఆ విషయంలో బహుగా అవమానపరచబడుతున్నారయ్యా. అయ్యా మరి సలిగొమ్ముల పౌలు గారికి కంటి ఆపరేషన్ చేయాలంటున్నారు తండ్రి. మీ అద్భుతమైన స్వస్థత బిడ్డకి ఇవ్వండి, అద్భుతమైన స్వస్థతను మీరు దయచేయండి. అయ్యా మరి స్వరూప వారి అమ్మగారి హెల్త్ గురించి ప్రార్థన చేయమని కోరుతా ఉంది తండ్రి. వారి యొక్క తల్లికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమాధానం వారి కుటుంబంలో మీరు దయచేయండి. కొడుకు కోడలు వలన వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తండ్రి. అవి ఎలాంటి పరిస్థితులు ఉన్నా దయచేసి సహోదరి స్వరూప వారి కుటుంబం పట్ల ఒక అద్భుతమైన బలమైన కార్యం జరగాలి. వారి పరిస్థితులన్నిటిని మార్చు ప్రభువా. ఆ బిడ్డ ఎంతో బాధ ఉంటేనే రిక్వెస్ట్ పంపించి ఉంటుంది. దయచేసి వారి పట్ల మీ కృపను చూపించమని అడుగుతున్నాను ఆయన. ఇంకా బిడ్డలు ఎవరైతే వారి అక్కర్లు పంపించారో, ఏ యొక్క అవసరతల్లో ఉన్నారో ప్రభువా, వారందరూ కూడా బాగు చేయండి. అయ్యా అగస్టిన్ వారి యొక్క తండ్రి గారిని ముట్టి బాగు చేయమని అడుగుతున్నాను. వారి డాడీకి మంచి ఆరోగ్యాన్ని విడుదల చేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా సంధ్యారాణి, రమా, ఉమా ఈ ట్విన్స్ ప్రభా యవన బిడ్డలకు మీ చిత్తానుసారమైన వివాహాలు జరగాలి. ఆ ప్రభా ఆకుల రమేష్ బ్రదర్ని మీరు ముట్టండి, మంచి ఆరోగ్యంతో నింపండి. స్వప్న అనే బిడ్డను మంచి ఆరోగ్యంతో నింపండి. నరసయ్య గారి కాళ్ళు మంచిగా అయిపోయి అతడు ఆరోగ్యంతో నింపబడటకు సహాయం చేయండి. ఇంకా ఏ బిడ్డలైతే ఏ యొక్క అక్కర్లో అవసరతలు ఉన్నారో వాటన్నింటినీ ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా మేము ఈ వారం చివరి ప్రకటన ఒక వివాహాన్ని చేయబోతున్నాను. నెక్స్ట్ వీక్ కల్లా సంబంధాలు సెట్ అయిపోవాలి, పెళ్లి ప్రకటనలు మేము చేయగలగాలి. యేసు నామములో అలాంటి కార్యములు జరుగునుగాక. అయ్యా అట్లాంటి అద్భుతాలు సంఘములో జరిగించండి. అయ్యా ఈ పరిశుద్ధ మందిరములో మేము ఇట్లా రోజు ప్రార్థన చేసే స్థలం, దుష్టుడి స్థలము నుంచి రోడ్డు వేయాలని ఒక ఆలోచన చేశాడు. మాకున్న బలం, మాకున్న ఆధారం నువ్వు తప్ప ఎవ్వలేరయ్యా. మరి మాకైతే ఏం తెలియదు, భవిష్యత్తులో ఎరిగిన వాడు నీ చిత్తమే, నీ చిత్తమే. ఏది జరిగినా నీకు మహిమ, ఏది జరిగినా నీ చిత్తమే. నువ్వు బలమైనటువంటి కృపను చూపించేవాడు మా పట్ల. మేము బాధపడుతున్నామంటే దాని తర్వాత ఒక ఆశ్చర్యమైన ఆశీర్వాదాన్ని నువ్వు ఇస్తావయ్యా. కాబట్టి తప్పక మా పట్ల కృప చూపించగలవని, రేపు నిన్ను ఆరాధించే దినమయ్యా నీ కృప చూపించండి. మా బండి కనుకుట్ల బ్రదర్ ఆ యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి స్వామి బ్రదర్ని బట్టి వారి కుటుంబం కొరకు మరి నాయన ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి స్వామి వారి కుటుంబాన్ని మీ యొక్క ఆశీర్వాదం చేత మీరు నింపండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి కృపరావన్న వారి యొక్క చిన్న అన్న పాల్ రాజు బైక్ నుంచి స్కిడ్ అయి రైట్ లెగ్లో యాక్సిడెంట్ అయ్యి తను ఎంతో నొప్పితో బాధ బలహీనతతో ఉన్నాడయ్యా. ఆ బిడ్డను దయచేసి మీరు ముట్టి బాగు చేయండి. ఈ రాత్రి బిడ్డలు ఎవరెవరు ఎలాంటి బలహీనతలో ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయగలమని మీ దయగలిగిన హస్తాలకు ఈ బిడ్డలను అప్పగిస్తూ, ఈ లైవ్నంతా మీ చేతులకు అప్పగిస్తూ, రేపు ఆరాధనలో మేము కలిసి స్తుతించేటట్టు చేయగలవని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప,
పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మీరు ఆశీర్వదించబడ్డారు. ఇతరులు ఆశీర్వదించబడాలంటే ఇతరులకు పంపించండి వాక్యాన్ని. వాట్సాప్ గ్రూపులలో, పర్సనల్ గ్రూప్స్లలో మీకున్న ఫ్రెండ్స్కి ఇతరులకు పంపించండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారే మొబైల్ ఎవరైనా తీసుకొని యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. సబ్స్క్రైబర్ పెంచుకోవాలి. ఫేస్బుక్ ఫాలోవర్స్ లైక్ చేయడం, షేర్ చేయడం అన్నీ చేయాలి. మీరు లైవ్ చూస్తున్నప్పుడు కూడా పైన లైక్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రెస్ చేయాలి. ఈరోజు ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాలి, లైక్ చేయాలి. మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్స్ ఉంటే మన గ్రూప్స్లో, మన ఫ్రెండ్స్ ఎక్కడో దూరంగా ఉంటే, ఇదిగో ఈరోజు అన్నయ్య దైవజనుల వాక్యంలో వచ్చి దేవుడు నాతో ఎంతగానో దర్శించాడు, నిన్ను కూడా దర్శిస్తాడు అని పంపించడం మనం చేసినప్పుడు దేవుడు ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతాడో తెలియదండి. సమయోచితమైన వాక్య సహాయాన్ని మనం చేయాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక. రేపు ఉదయం 8 గంటలకు రామకృష్ణపూర్లో ఆరాధన ఉంటుంది. మేము వస్తాం అన్ని వాయిద్యాలు తీసుకొని. అలాగే శ్రీరాంపూర్ చర్చిలో కూడా కరెక్ట్గా 10:30-11 గంటలకు ఉంటుంది. తప్పక మీరందరూ కూడా కుటుంబంతో పాటు రండి, దైవ దీవెనలు పొందండి. సాక్ష్యం కూడా చెప్పడానికి మీరు సిద్ధపడి రండి. చక్కటి సాక్ష్యాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవ కరుణించవా నన్ను, దేవ కాపాడవా నన్ను, దేవ కరుణించవా నన్ను, దేవ కాపాడవా నన్ను. ఓ సిలువాపై వేలాడు శ్రీ యేసుదేవా, ఓ సిలువాపై వేలాడు శ్రీ యేసుదేవా, దేవ కరుణించవా నన్ను, దేవ కాపాడవా నన్ను, దేవ కరుణించవా నన్ను, దేవ కాపాడవా నన్ను. పాపిని నేను ఈ జగమందున, పాపిని నేను ఈ జగమందున, రక్షించడివా ఎవరు లేరు. పాపిని నేను ఈ జగమందున, పాపిని నేను ఈ జగమందున, రక్షించడివా ఎవరు లేరు. రావా నా దేవా ఓ యేసు నా ప్రభువా, రావా నా దేవా ఓ యేసు నా ప్రభువా,